నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే సినీ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హైడ్రా సార్. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక మహత్తర కార్యం అనుకోవచ్చు. ఏంటంటే హైడ్రా పేరు మీద చేస్తున్న అంటే చెరువుల్ని ఆక్రమించి కట్టడాలు కట్టిన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నారు, కట్టిన కట్టడాలను కూల్చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కన్వెన్షన్ నాగార్జునది ఏదైతే ఉందో అది దాన్ని కూడా కూల్చేసే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు సార్? హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ సంబంధించిన ప్రాపర్టీ అసెట్స్ ఉంటాయి కదా, చెరువులు. ఆ చెరువుల్లో చాలా కట్టడాలు జరిగినాయి. అది అనాథరైజ్డ్గా కట్టేసి, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది, అది ఫుల్గా అనాథరైజ్డ్. వైఎస్ఆర్ అవకాశం ఇచ్చేట్టు కొట్టేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రైట్ చేస్తే మొత్తం ఖాళీ చేయవలసి వస్తుంది. అంచేత ఇది ఎంతవరకు చేయగల ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని పెట్టి, ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి ఇన్ఛార్జ్గా ఆయనకు అధికారులు ఇచ్చారు చేయమని. ఇందులో నాగార్జున గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడకుండా, ఎందుకంటే అతను సినిమా వ్యక్తి కాబట్టి, ఒక స్టార్ కాబట్టి, ఒక అన్నపూర్ణకు సంబంధించిన ఆయన ఓనరు, ప్లస్ ఈజ్ అ బిగ్ షాట్ కింద లెక్క కాబట్టి అందరూ బాగా వింటారని అది పైకి పెడుతున్నారు. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అందరూ కట్టేశారు. అది ఇంపాసిబుల్. అది యూపీలో ఎలాగైతే బుల్డోజర్ మేనేజ్మెంట్ చేశాడో ఆ విధంగా ఇతను కూడా పేరు వస్తున్న లెవెల్లో చేస్తున్నాడు. ఇదేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు, మనీ మేనేజ్మెంట్ అంటున్నారు బయట. ఎందుకంటే నాగార్జున ఉద్దేశంలో నేను వైఎస్ఆర్ అప్పటి నుంచే ఇలా చేసుకుంటూ వచ్చాను, ఆయనే నన్ను ఏం చేయలేప్పుడు మేనేజ్ చేస్తాం, తర్వాత ఏమో కేటీఆర్ని కేసీఆర్ని మేనేజ్ చేస్తాం రకరకాల విధాలుగాను. రేవంత్ రెడ్డి అంతని రకరకాల తమ్ములని పెడతారు. అతను అన్నా అనకపోయినాను అలాగే ఎందుకంటే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ని నాగార్జున వెళ్ళి మేనేజ్ చేసుకున్నాడు గంటలాగా అంట కదా. మన వాళ్ళు ఏదో పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి కాబట్టి అది ఆల్రెడీ 2-3 తమ్లైన్స్ పెట్టారు. అతను ఒక్కడే కాదు, చాలా మంది పెద్ద పెద్ద ఫ్లాట్స్ అందరూ ఆక్యుపై. ఆ విధంగా అయ్యప్ప సొసైటీ ఫుల్గా అనాథరైజ్డ్. కాకపోతే ఈ హైడ్రాల కింద రాకపోవచ్చు. హైడ్రా కింద వచ్చేది ఏంటంటే ఎస్పెషలీ చెరువులు ఉంటాయి కదా, చెరువులు ఎందుకు ఉంటాయి దాంట్లో కన్నా స్టోర్ ద వాటర్ ట్యాంక్ అవన్నీ కూడా వీళ్ళ పల్లంని ఎత్తు చేసేసి మొత్తానికి పెద్ద పెద్ద ఫ్లాట్స్, మల్టీ ఫ్లాట్స్ నిర్మించారు. అది ఎందుకు పెట్టాడు కేటీఆర్ కేసీఆర్ను, బిల్డర్స్ అందరూ దగ్గరికి వస్తారు, డబ్బులు తప్పొచ్చాను తోపేయడం. ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి. ఇలా ఎంతకాలం ఇచ్చుకుంటూ వెళ్తారు. అంచేత ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇప్పుడు లాస్ట్లో తేలింది ఎవరో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేశాడా. నిజంగా కానీ మేనేజ్మెంట్ చేస్తే చైనాలో పడగొట్టాలి. చైనాలో ఎందుకు పడగొట్టారంటే ఎక్కువైపోయినాయి. మనకు కావాల్సిన వాటి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువైపోవడం వల్ల పెద్ద పెద్ద 20-30 స్టోరీస్ బిల్డింగ్స్ కూడా పడగొట్టేశారు చైనాలో. ఓకే, ఒక్కసారిగా కట్టు వాళ్ళందరూ ఎకానమీ అంతా పడిపోవడంతో ఇది చాలా ఇన్ఫ్లేషన్ దారి చేస్తున్న ఉద్దేశంతో చైనాలో దే హావ్ గివెన్ అన్ ఆర్డర్ అనమాట పగలగొట్టేయమని. వీళ్ళకేమో డబ్బులు కట్టిన వాళ్ళకేమో ఆక్యుపేషన్ లేదు. చాలా జరిగినాయి. అది చైనా ఇస్ వెరీ బిగ్ కంట్రీ, వెరీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆ రేంజ్లో మనం మాట్లాడుకోలేము. నిజంగా ఆ రేంజ్లో మాట్లాడుకోవాలంటే నాగార్జున కూడా కొట్టేయాలి. నాగార్జున ఒక్కటే కాదు కదా, చాలామంది ఉన్నాయి. వాళ్ళ ధైర్యం అదే. డెఫినెట్గా నాగార్జున గురించి చెప్పుకుంటే మన వాళ్ళందరూ వ్యూయర్షిప్ వస్తుంది, మన వాళ్ళందరూ బాగా చూస్తారని చెప్పుకున్నాం. కూడా నాగార్జున ఈజ్ నాట్ ద ఓన్లీ పర్సన్ కదా, ఇంకా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. బికాజ్ ఈజ్ బీయింగ్ ఎ స్టార్. కాబట్టి ఇతను ఆక్యుపై చేసింది ఎక్కువ స్థలమే, మోర్ దాన్ 2.5-3 acres ఉంటుంది. అది పూర్వం పోగాటలతో కలిసి గవర్నమెంట్దే అది యాక్చువల్గాను. ఆ చెరువునంతా చేస్తారంటే ఇట్ ఇస్ యాక్చువల్గా ఎంతమందిని కొట్టినా నాగార్జున కూడా కొట్టకపోతే పబ్లిక్లో పేరు పోతుంది సీఎంకి. అది జరిగే పని కాదు. ఇది ఓన్లీ మనీ మేనేజ్మెంట్ అంటారు. కేటీఆర్ అలా చేశాడు, ఇతరాలు చేశాడు. మరి వైఎస్ రాజశేఖర దగ్గర ఆ టైంలో ఉన్నవి ఎలా చేశాడో తెలియదు. అందుకంటే రోజు రోజుకి ఎక్కువ పేరు అనమాట. ఇట్ హెస్ బికమ్ హైదరాబాద్ హెస్ బికమ్ సో మచ్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేస్ కింద ఇలాగ అయిపోయింది. ఈ చెరువులన్నీ కట్టేశారు. ఇప్పుడు చెరువు కింద కనపడుతుంది, ఎక్కడెక్కడ చూసినా కూడా బ్యూటిఫుల్. హైదరాబాద్ ఈజ్ బికమింగ్ బ్యూటిఫుల్. అని చేత నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, దుబాయ్ తర్వాత ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇస్ హైదరాబాద్. ఇంకా పెరుగుద్ది కూడా. ఈ మధ్యలో ఇలా పెడతారు ఎందుకంటే గవర్నమెంట్కి వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి. ఇది జరిగే పని కాదు. అది అర్థమైనప్పుడు మీకు దాని మీద ఇన్సూరెన్స్ చాలా ఉంటాయి. కానీ ఇటువంటి అనాథరైజ్డ్ భూముల మీద కన్స్ట్రక్షన్ జరిగితే ఇన్సూరెన్స్ ఎవరు? పెద్ద పెద్ద బ్యాంకులే మేనేజ్ చేస్తారు గ్యారెంటీలు ఇచ్చి. అంచేత ఇవి నిజంగా హైడ్రా లేకపోతే హైడ్రామా అన్నారు అనమాట. నేను 2-3 సార్లు చదివాను నేను ఆల్రెడీ న్యూస్లో కూడా. ఇది నిజంగా జరిగానా పెట్టానా. అతను అలా జరిగించాడు. ఎవరో యోగి జరిగించాడు. బికాజ్ ఎవ్రీ ప్రాపర్టీ దేర్
విచ్ ఎంక్రోచ్ బిలాంగ్స్ టు ఏ రౌడీ, బిలాంగ్స్ టు ఏ పొలిటీషియన్. ఇది ఒకటి కొడితే ఇంకోటి కొట్టలేదు అన్నట్టుగా రౌడీని వంక పెట్టుకుని అసలైన వాళ్ళు ఇంకా వేరే ఉంటారు, వాళ్ళ పేర్లు రాకుండా అందరిని కొట్టేశాడు. నోటీస్ ఇచ్చి వన్ డే నైట్ నోటీస్ ఇచ్చాడు, మార్నింగ్ వెళ్ళిపోయి బట్టలు చదువుకు పోవడమే. ఆ విధంగా చేశాడు కాబట్టి, లేదా యూపీ లాంటి స్టేట్ని దాన్ని ఏమంటారు పరివర్తనించడం లేకపోతే సంస్కరించడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ బిగ్ స్టేట్. ఆంధ్ర తెలంగాణ కలిసి ఇంకొక ఆంధ్ర కలిసినంత ఉంటుంది. 3 స్టేట్స్ ఉన్నంత జియోగ్రఫికల్ గాను, ప్రజల ప్రకారంగాను, రౌడీజం ప్రకారంగాను, ముస్లిమ్స్, హిందూస్ 2 పార్టీ వాళ్ళు చాలా పురాతనంగా వస్తున్న ఫ్యామిలీ వ్యవస్థలతో ఉన్న రౌడీజం అది యూపీ. సో అక్కడ అటువంటి డెసిషన్ తీసుకోవడం, అతను సర్వసంగ పరిత్యాగలాగా పెళ్లి లేదు, పెటాకు లేదు, వాళ్ళ ఓన్ సొంత వాళ్ళు కూడా కిలికోట్లో పెట్టుకున్నారు, పెట్టుకునే పోతారు. ఏదైనా సీఎం కదా అని చెప్పేసి పెద్ద పౌళింపు సేవలో పోంటా ఏం ఉండదు, నేల మీద పడుకునేవాడు. ఈజ్ డిఫరెంట్. యోగి లెవెల్కి మోడీ గారు కూడా వెళ్ళలేడు. మోడీ గారు కూడా అంత డిసిప్లిన్ కాబట్టి ఐ లైక్ హిమ్, బికాజ్ ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడగలడు. కాబట్టి స్టిల్ నవ్ ఐ మే నాట్ బీ ఇన్ బీజేపీ బట్ ఐఎమ్ మోడీస్ పార్టీ అంటే అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ హైడ్రా అనేది హైడ్రామా అవుద్దా నిజంగా ఎంతవరకు నిజంగా అనేది ఇట్స్ ఇంపాసిబుల్. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కట్టేశారు కాబట్టి. అందులో నాగార్జున గురించి స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఈజ్ ఎ స్టార్ కాబట్టి. అంటే ఇన్ని రోజులు మేనేజ్ చేశారు కదా సార్, మరి ఇప్పుడు ముందు ముందు కూడా మేనేజ్ చేశారు. అదే మేనేజ్ చేస్తారు, కట్టేశారు బాగా. దానికి ఏదో స్టే పట్టుకొస్తారు, ఈలోగా టైం అయిపోతుంది. రేవంత్ రెడ్డి టైం ఇంకో 4-3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాలు ఎన్ని మార్పులు జరుగుతాయో. వీళ్ళు బీజేపీని మేనేజ్ చేస్తారు, వీళ్ళంతా కలిసి బీజేపీలో జాయిన్ అయిపోతారు. బీజేపీ ఎనీవే అగెయిన్స్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వీళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోతారు. బీజేపీ జాయిన్ అయిపోయి అందరూ కలిసి మొత్తం బిల్డర్స్ అందరూ కలిసి తలగా 100 కోట్ల చొప్పులు ఇచ్చేస్తారు. 1000 కోట్ల పార్టీ ఫండ్కి ఇచ్చి చేరిపోతారు. మామూలుగా చేరడం కాదు, ఒకవేళ లేకపోతే మనం ఐడియా ఇస్తున్నాం అన్నమాట. అర్థమైంది. ఇప్పుడు మనం ఇచ్చేవన్నీ ఐడియాలే. అంచేత ఐడియా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అన్ని కోట్లు పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు, నాగార్జున ఒకటే కాదు చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కట్టేశారు. నాగార్జున ఒక లోగు ఎందుకు అంటే స్టార్ కాబట్టి. అర్థమైంది. ఇప్పుడు మేనేజ్ చేస్తారు. బిజినెస్ పీపుల్ అన్న వాళ్ళు మేనేజ్ చేయకపోతే ఇంకా బిజినెస్ పీపుల్ ఎందుకంటే వాళ్ళని మేనేజ్ చేస్తారు. ఈ విధంగా కూడా మేనేజ్ చేయమని చెప్తున్నాం. ఊరిలో చేరిపోవడం కాదు, చేరిపోయి వాళ్ళ అంత వీపీలేం కాదు వాళ్ళు. అమిత్ షా అందరూ చేరేటప్పుడు పట్టురావాలి బ్యాగులు అలా పట్టుకెళ్ళాడు కాబట్టి జగన్ ఇంతవరకు అలా ఉన్నాడు. జగన్ అంతవరకు చెప్పు ఈ మహా టీవీ వాడు వాళ్ళందరూ పేల్తారు కదా, రేపే ముహూర్తం పెట్టించారు, ఎల్లుండే అరెస్ట్ చేస్తారు, నువ్వు అవ్వాలి అరెస్ట్, జగన్ అవ్వడు. అదేందా, దట్ విల్ నాట్ హ్యాపెన్. ఏదో అవుతూ ఉంటాడు అక్కడ. ఆ వంశీ అన్నవాడు, నా లక్ష్మణ్ అమ్మ అవుతూ ఉంటారు, ఏం జరగదు. నువ్వు ఆగితే చిన్న చిన్న వాళ్ళకి నువ్వు ఆగినా వాళ్ళు రెడ్ బుక్ ఉంది కాబట్టి నెక్స్ట్ మాట్లాడుకుంటారు దాని గురించి. అది బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ వరకు వాళ్ళు కల్పించుకోకపోవచ్చు. అది కూడా పెద్దవాళ్ళతో కల్పించుకున్నారు డైరెక్ట్ గా జంప్ బీజేపీలోకి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.